బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల రచ్చ కొనసాగుతూనే ఉంది. పోలింగ్ ముగిసినా ఎలక్షన్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు. పోలింగ్ రోజు పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా ఇప్పుడిప్పుడే కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఈవీఎంను పగలగొట్టడం సంచలనంగా మారింది. తాజాగా ఈ వీడియో వెలుగులోకి రాగా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రెట్టచింతల మండలంలోని పాలవాయిగెట్టు పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ఆయన ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై దుష్ప్రలాడారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేసినట్లు పోలీసులు మొదట కేసు నమోదు చేశారు. అయితే తాజాగా వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రెట్టచింతల మండలంలోని పాలవాయిగెట్టు పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ఆయన ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై దుర్భాషలాడారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేసినట్లు పోలీసులు మొదట కేసు నమోదు చేశారు. అయితే తాజాగా వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉండగా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈసీ ఆదేశాలతో మొత్తం ఆయనపై 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పిన్నెల్లి ఆచూకీపై ప్రశ్నిస్తున్నారు. పిన్నెల్లి దేశం వదిలి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే సిట్ బృందం మాచర్ల వచ్చి దర్యాప్తు చేసిన సమయంలో ఈ వీడియో విడుదల కాలేదు. కానీ మంగళవారం అకస్మాత్తుగా ఈ వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ రోజున మాచర్లలో 2 ఈవీఎంలు ధ్వంసమైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. ఈవీఎంలు ధ్వంసమైన డేటా సేఫ్గా ఉందని, రీపోలింగ్కు ఆస్కారమే లేదని చెప్పారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టామని, ఆయనకు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అయితే ఇప్పటి వరకు పిన్నెల్లిని ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఈవీఎం ధ్వంసమైన ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఈఓ ఎంకే మీనాను ఆదేశించింది.